హాయ్, మా స్కూల్ సీనియర్ ఒకన్నా ఈ ఫ్యాను పడేయాలనుకుంటున్నాను, నీకేమైనా ఉపయోగపడుతుందేమో తీసుకెళ్ళని చెప్పారు. అయితే తీసుకొని వచ్చేసాను. తీసుకొని వచ్చాక మన చేతులు ఉరికంటాయా? ఉరికండవు కదా, చెక్ చేద్దామని ఓపెన్ చేశాను. ఇదైతే బాగా వర్క్ అవుతుంది. ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్యాన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. నట్టు చూశారు కదా, ఇది లూజ్ చేస్తే నట్టు టైట్ అవుతుంది, నట్టు టైట్ చేస్తే లూజ్ అవుతుంది. ఇది చాలా పక్కన పెట్టడం వల్ల సాఫ్ట్ అంతా స్ట్రక్ అయిపోయింది. దీన్ని రబ్బర్ సుత్తితో కొట్టి తీస్తాను పక్కకి. ఫ్యాన్ ఎక్కడ విరిగిపోతుంది అనుకున్నా కానీ విరిగిపోలేదు, బాగానే వచ్చింది. ఇది రబ్బర్ సుత్తి వాడాను. చాలా రోజులు పక్కన పెట్టడం వల్ల రస్ట్ పట్టేసింది అంతా. దీనికంతా పెయింట్ వేసాను లాస్ట్లో. ఈ కవర్ అయితే ఇది కూడా డ్యామేజ్ అయింది, ఆ రింగ్ అనేది సరిగా కూర్చోవట్లేదు. ఇది కూడా మార్చేస్తాను. మీ టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. 17 నిమిషాల వీడియో ఇది. ఓపికన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఫ్యాన్ కూర్చోవడానికి ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ తీసేసాను. రోటర్ అయితే ఫ్రీగానే మూవ్ అవుతుంది. దీనికి మోటార్ కింద సాఫ్ట్ కింద ఒకటి కాటర్ పిన్ ఇచ్చారు, ఆ కాటర్ పిన్ కూడా తీసేసుకుంటున్నా. కాటర్ పిన్ తీసేస్తే మోటార్ బయటకు వస్తుంది. కనెక్షన్స్ అయితే తీసేస్తున్నా. ఇదైతే నట్లు చిలుము పట్టేసాయి, రావట్లేదు, కట్ చేసేసారు మొత్తం. మోటార్ అయితే బయట తీసేసుకున్నాను. ఈ స్విచ్లు కూడా వర్క్ అవ్వట్లేదు, దీని సంగతి తర్వాత చూద్దాం. మోటారు వైండింగ్ బాగుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. మోటార్ వైండింగ్ బాగుంటే రిపేర్ చేయొచ్చు. కావాల్సిన సామాన్లు పార్ట్స్ అన్నీ వేసుకొని మనం పని జరుపుకోవచ్చు. మోటార్ అయితే కంటిన్యూటీ బాగా చూపిస్తుంది, బాడీ షాట్ కూడా ఏం లేదు. సాఫ్ట్ అంతా రస్ట్ పట్టింది. ఓపెన్ చేసినప్పుడు బుష్లోంచి అది రాదు కాబట్టి మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. మోటార్ కూడా 4 నట్లయితే తీసేసుకుంటున్నాను. మోటార్ కూడా 4 నట్లు తీసేసాను. మార్కింగ్ ఎందుకు తీసుకుంటున్నానంటే మనం ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. దీనికే కాదు, మామూలు సీలింగ్ ఫ్యాన్లో కూడా నేను మార్కింగ్ వేసుకుంటాను విప్పేటప్పుడు.
లోపల కోర్ లోపలైతే రస్ట్ అంతా ఎక్కువ ఫామ్ అయిపోయింది. అంతా క్లీన్ చేసుకున్నాను నేను. అవన్నీ చూపిస్తే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి చూపించలేదు. సాఫ్ట్ చేంజ్ చేశాను, రోటర్ సాఫ్ట్ చేంజ్ చేసుకున్నాను. గేర్ బాక్స్ అయితే ఏం లేదు. గేర్ బాక్స్ అయితే తీసి పక్క పడేద్దాం, కొత్త గేర్ బాక్స్ వేసుకుందాం. గేర్ బాక్స్ తీసేసాను. ఇప్పుడైతే బుష్లు చేంజ్ చేసుకుందాం మనం. సాఫ్ట్తో పాటు ఒకేసారి బుష్లు చేంజ్ చేసుకుంటే కాస్త లైఫ్ ఉంటుంది. లోపలంతా క్లీన్ చేసుకుంటున్నా. ఆ స్పాంజీలు కూడా కొత్త వేసుకుందాము. బుష్ అయితే చేంజ్ చేశాను. దీనికి రిపీట్ సిస్టమే లేదు, స్క్రూస్ ఇచ్చాడు కాబట్టి నాకు పని ఈజీగా ఉంది. రిపీట్ సిస్టమ్ అయితే రిపీట్లన్నీ తీయాలి, మళ్ళీ రిపీట్లు కూర్చోబెట్టాలి, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా. సాఫ్ట్ చేంజ్ చేయడం నీట్గా ఎక్కేస్తుంది బుష్కి. ఒకటైతే చేంజ్ చేశాను, రెండోది కూడా చేంజ్ చేస్తున్నా. రెండో బుష్ కూడా చేంజ్ చేసేస్తున్నా. స్పాంజ్ అయితే పెట్టేసుకున్నాను. స్పాంజ్ అనేది కంపల్సరీ పెట్టండి. నేను కొన్ని మోటార్లలో చూసినప్పుడు బుష్లు మారుస్తున్నారు కానీ స్పాంజ్లు వేయట్లేదు. నా దగ్గరకు వస్తుంటాయి కదా ఫ్యాన్లు, స్పాంజీలు వేయకుంటే బుష్లు తొందరగా డ్యామేజ్ అయిపోతాయి కదా. లూబ్రికెంట్ ఉంటే కొంచెం లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే స్పాంజీలకు మొత్తం ఆయిల్ అప్లై చేసుకుంటున్నా. నేను వాడేది మామూలు బైక్ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా, ఫ్రెష్ది. నేను చూసినంత మటుకు బైక్ ఇంజిన్ ఆయిల్ వేస్ట్ ఆయిల్ వాడుతున్నారు చాలామంది. వేస్ట్ ఆయిల్ వాడితే లూబ్రికెంట్ ఏమో కానీ ఉన్నవి కూడా పాడైపోతాయి. అందుకే నేను లూబ్రికెంట్కి కొత్త ఆయిల్ వాడతాను. ఈ కోర్ లోపల కూడా నీట్గా పేపర్ కొట్టేశాను. ఇదంతా చూపిస్తే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ పేపర్ కొట్టేది అవన్నీ చూపించలేదు మీకు. కవర్స్ అయితే ఫిట్టింగ్ చేసుకుంటున్నా. కవర్స్ అయితే ఫిట్టింగ్ చేసుకొని బాడీ నట్స్ అయితే టైట్ చేసుకుంటున్నా.
రోటర్ ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చూసుకోండి. రోటర్ ఫ్రీగా మూవ్ అయితే మనకు మోటార్ హీట్ అవ్వదు ఎక్కువ. ఫుల్ టైట్ చేసేసుకుంటున్నా ఇవి పడినట్లు. ఇదైతే ఫ్రీగా మూవ్ అవుతుంది. ఒకసారి కండెన్సర్ కనెక్ట్ చేసి చెక్ చేసుకుందాం. నేను 2.5 కండెన్సర్ వాడుతున్నా. ఫ్యాన్కి వేసేది ఆయిల్ కండెన్సరు. దీనికి ఫ్యాన్ మాదిరే వచ్చింది. రెడ్ వచ్చేసి కామన్ వచ్చింది, బ్లాక్ ఎల్లో కండెన్సర్ వచ్చింది. సిరీస్లో కూడా బాగానే రన్నింగ్ ఉంది మోటారు. కెపాసిటర్ అయితే తీసేస్తున్నా. ఇప్పుడు గేర్ బాక్స్ ఫిట్టింగ్ చేసుకుందాం. ఇదంతా నాకు వర్క్ లేనప్పుడు చేశాను వీడియో, అందుకే కొంచెంసేపు నైట్లో ఉంటుంది, కొంచెంసేపు డేలో ఉంటుంది. నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే నా పర్సనల్ వర్క్ చేసుకుంటాను కాబట్టి గేర్ ఎలా రన్ అవుతుందో చూసుకుంటున్నా. అయితే మోటార్ ఫిట్టింగ్ అయిపోయింది. స్విచ్ ప్యానెల్ నెక్స్ట్ చూద్దాం, చెక్ చేద్దాం. ఈ పిన్ అయితే కంపల్సరీ వేసుకోండి. ఫ్యాన్ టైట్ చేసినప్పుడు ఆ పిన్ ఆపుతుంది కదా. మూమెంట్ అయితే ఫ్రీగా ఉంది. స్విచ్ ప్యానెల్ వచ్చేసి స్విచ్లు పోయాయి, తర్వాత కంట్రోలర్ పోయింది, కెపాసిటర్ డ్యామేజ్ అయింది. ఆ మూడు అయితే చేంజ్ చేసేసాను నేను. స్విచ్ల దగ్గర ఒక సెట్ ఉంది, ఆ స్విచ్లు వేస్తున్నా. అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నీట్గా సెట్ అయిపోతుంది. ఫ్రీగా మోగుతున్నాయి స్విచ్లని.
కంట్రోలర్ అయితే ఇది పాడైపోయింది. దాని ప్లేస్లో టీఎఫ్ కంట్రోల్ వేస్తున్నా. ఇది ఒకటి కండెన్సర్ మాదిరే వస్తుంది. దీనికి వచ్చేసి 4 కేబుల్స్ వస్తాయి మొత్తము. ఒకటి వచ్చి కండెన్సర్కి వెళ్ళిపోతుంది, ఇంకోటి వచ్చి 3 వచ్చేసి స్పీడ్ కంట్రోల్స్, హై, మీడియం, లో. ఇవన్నీ అయితే నేను ఫిట్టింగ్ చేసేసుకున్నాను. అవి కదలకుండా గ్లూ గన్తో ఫిట్ చేసేసాను. అవన్నీ స్విచ్లు, కంట్రోలర్, కెపాసిటర్. ఇట్లా కార్డు కూడా పాడైపోయింది. నా దగ్గర ఉన్న ఓల్డ్ కార్డు అయితే వేసుకుంటున్నా. టీవీ ఫ్యాన్వి ఫ్రంట్ బ్యాక్ కవర్లు 2 కూడా చేంజ్ చేసుకుంటున్నా. ఫ్రంట్ కవరు, బ్యాక్ కవరు 2 కొత్త వేసేసుకున్నా. అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటే అది విరిగిపోయింది. స్విచ్ ప్యానెల్ స్టంప్ అయితే కట్ అయిపోయింది. దగ్గరుండా ఒకటి పాత స్విచ్ ప్యానెల్ అయితే సెట్ చేసుకున్నాను దీనికి. చూడండి ఫైనల్ అవుట్పుట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.